अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्. శివాయ గురువే నమః అండి. ముందుగా అందరికీ ధ్రువజ్ఞానం 2025-26 సంవత్సరానికి స్వాగతం. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్న పేరెంట్స్ కనిపిస్తున్నారు, కొత్త పేరెంట్స్ కూడా ఉండొచ్చు. ఒకసారి ఈ సంవత్సరం మనకి వెబ్సైట్లో జరిగినటువంటి మార్పులు, అలాగే మొత్తం వివరాలని ఈ ఓరియంటేషన్ సెషన్లో మనం వివరంగా అందించడం జరుగుతోంది. మనము వెబ్సైట్లో మనకి ఇలా పేరెంట్ స్టూడెంట్ హ్యాండ్ బుక్ అనేది అవైలబుల్గా ఉందండి. మన ధృవజ్ఞానం వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ పేరెంట్ స్టూడెంట్ హ్యాండ్ బుక్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ హ్యాండ్ బుక్లో మనకి ధృవజ్ఞానం కోర్సుకి సంబంధించినటువంటి వివరాలన్నీ చాలా క్లియర్గా అందించడం జరిగింది. సో ఈ బుక్ని మీరు డౌన్లోడ్ చేసి మీ డివైజెస్లో మీకు అవైలబుల్గా పెట్టుకోండి. సో దట్ మీకు మధ్యలో క్లాసెస్ జరిగేటప్పుడు అలాగే ఏమన్నా కోర్సుకి సంబంధించిన డౌట్స్ వచ్చినా కూడా చాలా వరకు ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ హ్యాండ్ బుక్నే ఈరోజు మనం ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకోబోతున్నాము. సో అసలు ఇందులో మనము ధృవజ్ఞానం అంటే ఎలా ఉంటుంది, చాలా మంది కొత్త పేరెంట్స్కి సహజంగా ఉండే డౌట్ ఇది. అంటే అసలు కోర్సు ఎలా ఉంటుంది, అందులో సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ అవి ఏమైనా ఉంటాయా, క్లాసెస్ డీటెయిల్స్, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇందులో ధృవజ్ఞానం అనే దానిలో మన పాలసీస్ ఏంటి, మనం ఎలాంటి ప్రొసీజర్స్ ద్వారా పిల్లలకి మన టీచింగ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఈ డాక్యుమెంట్లో ఈ పేరెంట్ స్టూడెంట్ బుక్లో పొందుపరచడం జరిగింది. సో ఈ బుక్ని మీరు ఒకటికి రెండు సార్లు చదువుకొని దాని నుంచి గో త్రూ అయితే ధృవజ్ఞానానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు చాలా అర్థమైపోతూ ఉంటుంది. సో ఏదైనా మీకు ఇంకా అర్థం కాలేదు, లేదంటే ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే ఈ హ్యాండ్ బుక్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్, టెలిగ్రామ్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో త్రూ అవుట్ ద ఇయర్ ఈ హ్యాండ్ బుక్ని ఇందాక చెప్పినట్టు వెబ్సైట్ నుంచి ఒక్కసారి డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు అవైలబుల్గా ఉంచుకుంటే మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే ఇందులోంచి క్లారిఫై చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ స్టెప్. మనం ఈ హ్యాండ్ బుక్ అనేది మనకి అవైలబుల్గా ఉండే విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అది ఒక సజెషన్ మా వైపు నుంచి. తర్వాత సిలబస్ మెటీరియల్, అసలు ధృవజ్ఞానం అంటే ఏంటి, ఇందులో ఏం చెప్తారు, ఇప్పుడు బయట కూడా ఇలాంటివి చాలా చూస్తున్నాము. అలాగే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా ఏ కోర్స్ అయినా దానికి సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ వారి వారి వయసుకి తగ్గట్టుగా, వారి వారి అర్థం చేసుకునే క్యాపబిలిటీస్కి తగ్గట్టుగా కొంత ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేది ఏ దానికైనా టెక్స్ట్ బుక్ లాంటిది ఉంటుంది. అలాగే ఇందులో కూడా గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల ఆధారంగా ప్రతి పదము కూడా ఇందులో గురుగారి ప్రవచనాల ఆధారంగా ఎవరి వయసులకి వాళ్ళకి తగ్గట్టుగా, చిన్నపిల్లల నుంచి ఇందులో 6 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వరకు కూడా, ఈ సంవత్సరం ఎక్కువ పొడిగించారు కూడా ఏజ్ లిమిట్ చాలా రిక్వెస్ట్లు రావడం చేత. సో వాళ్ళ వాళ్ళ వయసుకి తగ్గట్టుగా 7 లెవెల్స్లో దీన్ని ఫౌండేషన్ అంటే అది చిన్నపిల్లలకి, అలాగే లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు కూడా రకరకాల లెవెల్స్లో వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్కి తగినట్టుగా సిలబస్ అనేది డిస్క్రైబ్ చేయడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా ఇందాకే చెప్పినట్టు గురువుగారి ప్రవచనాల ఆధారంగా పూర్తిగా చేయటం జరిగింది ఒక టీం అంతా కూడా. సో ఇందులో మనకి ఎప్పుడు గురువుగారి ప్రవచనంలో చెప్తూ ఉంటారు, టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక వారానికి 1 గంట క్లాస్ ఉంటుందండి. ఇది మీరు చూస్ చేసుకున్న డేని బేసిస్ మీద. సో ఆ లిమిటెడ్ టైంలో పిల్లలకి ఈ సిలబస్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, అది వాళ్ళ మనసులో నాటుకుపోయే రీతిలో ఇలా చేయటం జరుగుతుందండి. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక టాపిక్స్ని ఆ లిమిటెడ్ టైంలో పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పటం అనేది ధృవజ్ఞానానికి క్లాసెస్కి సంబంధించినటువంటి బేసిక్ లక్ష్యం అన్నమాట. సో అలాగే ఇందులో ఆ వాస్ట్ సిలబస్ని రకరకాల సబ్ టాపిక్స్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఉన్న పిల్లలకి తెలిసే ఉంటుంది, దేవతా విజ్ఞానం అని ఉంటుంది. అందులో మనకి దేవతలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే పరిజ్ఞానం అని ఉంటుంది. అందులో రకరకాల టాపిక్స్కి సంబంధించి, అందులోనే సంఖ్యావాచక పరిజ్ఞానము అని సాంస్క్రిట్ నంబర్స్ గురించి, ఇలాగా మనకి చాలా చాలా టాపిక్స్లో భారతీయ కథలు ఉంటాయి. అందులో మోరల్స్ మనకి మహాభారతము ఇలాంటి వాటి నుంచి వచ్చేటువంటి రకరకాల స్టోరీస్ రూపంలో, శ్లోకాలు, రామాయణము, భగవద్గీత, ఇలా రకరకాలుగా డీటెయిల్డ్గా మొత్తం ఉన్నటువంటి సిలబస్ని డివైడ్ చేసి కంటిన్యూస్గా ఇవన్నీ గురువుగారి చేత
అప్రూవ్ చేయబడినటువంటి సిలబస్ అన్నమాట ఇదంతా కూడా. ఏ చిన్న మార్పు వచ్చినా కూడా టీం గురువు గారిని అప్రోచ్ చేస్తారు. గురువుగారు పూర్తిగా చూసి అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఆ మార్పు జరుగుతుంది. అలాగే మనకి ఎస్విఎస్ఎన్ శర్మ గారు, ఆ గురువు గారు కూడా మనకి నిరంతరము కూడా గైడ్ చేస్తూ ధృవజ్ఞానాన్ని మనని ఇంకా ఇంకా బాగా డెవలప్ అయ్యేలాగా చూస్తున్నారు. సో ఇందులో అసలు ధృవజ్ఞానం లక్ష్యం ఏమిటి అనేది చూసుకుంటే, మన సనాతన ధర్మం అనేది శాశ్వతమైనటువంటిది. ఇది అలాగే చాలా ఒక మహాసముద్రం లాంటి ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటిది సనాతన ధర్మం. సో ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏదో మామూలు స్టడీస్ లాగా అలా స్కూల్కి వెళ్ళామా వచ్చామా, లేకపోతే విన్నామా క్లాస్ అటెండ్ అయ్యామా అయిపోయింది అటెండెన్స్, ఇలా కాకుండా పిల్లలకి ఇప్పుడు మీరందరికీ ఆల్రెడీ అది అనుభవంలో ఉండే ఉంటుంది. మన పిల్లలు కొంచెం అన్ని పాటిస్తూ వెళ్తుంటే చాలా రకాల క్వశ్చన్స్ని సొసైటీ నుంచి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాటికి ధైర్యంగా ఆన్సర్ ఇవ్వగలిగేలా పిల్లలు అది ఎప్పుడు చేయగలుగుతారు అంటే, ఆ నాలెడ్జ్ వాళ్ళకి పూర్తిగా ఇంబైబ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో అలాగా వాళ్ళకి నిత్యం అర్థమయ్యేటట్టుగా అది వాళ్ళ రక్తంలో వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యి వాళ్ళ వ్యక్తిత్వానికి అది దోహదపడేలాగా చేయటము. మనము వివేకానందుల వారి గురించి తెలుసుకుంటే అదే చూస్తాం. బాల్యంలో ఉన్నటువంటి నరేన్ ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, కంప్లీట్ నాలెడ్జ్తో ఆయన స్వామి వివేకానందగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో, ఒక వరల్డ్ లీడర్గా ఆయన ఒక ప్రపంచ వేదిక మీద సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా రీప్రజెంట్ చేయగలిగారో, అలాగా వ్యక్తిత్వాన్ని పిల్లలు కూడా డెవలప్ చేసుకునే విధంగా, నెక్స్ట్ జనరేషన్స్కి యూజ్ అయ్యే విధంగా ధృవజ్ఞానం ద్వారా సనాతన ధర్మం గురించి రకరకాల ఇన్ఫర్మేషన్ ఏదో అలా క్లాసెస్ లాగా అలా ఒక ప్రొసీజర్ లాగా కాకుండా పిల్లలకి ఆ కాన్సెప్ట్స్ అన్ని నాటుకునే విధంగా, వాళ్ళ ఆలోచన రీతిని పెంచే విధంగా, సనాతన ధర్మం యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా అందచేయాలి అనేది ధృవజ్ఞానానికి సంబంధించినటువంటి మోటో. ఇది మిషన్ స్టేట్మెంట్ అండి ధృవజ్ఞానానికి. ఆ తర్వాత విజన్ ఏంటి అంటే, ఇందాకే చెప్పినట్టు జస్ట్ ఏదో కోర్స్ మెటీరియల్ మనం హోంవర్క్ చేసేసామా, లేదంటే ఎగ్జామ్ రాసామా, ఇలా మాత్రమే కాకుండా మనకున్నటువంటి వ్యాస్ట్ నాలెడ్జ్ని అప్లికేషన్ అంటే మన నిత్యం ఇప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే చాలా మంది ఆన్సర్ చెప్పలేరు. కానీ అలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మనకి దిక్పాలకులు, అలా చాలా చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ అసలు మనకి ఇలాంటివన్నీ కూడా మనకి ధృవజ్ఞానంలో వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడం జరుగుతోంది. సో అలాగా మనం నిత్యము తెలుసుకున్న దాన్ని నిత్య జీవితంలో అప్లికేషన్ చేసుకునే విధంగా కూడా అదొక ప్రాక్టీస్ చేస్తూ మనం ఒక గొప్ప ప్రౌడ్ హిందూగా మన ధర్మాన్ని మనం చాలా గొప్పగా పాటిస్తున్నాను అనే భావన నెక్స్ట్ తరాల వాళ్ళకి రావడం చాలా చాలా అవసరం. సో అంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా నా ధర్మాన్ని నేను రీప్రజెంట్ చేస్తున్నాను అని ఒక ప్రౌడ్ హిందూగా ధైర్యంగా కరేజ్తో కాన్ఫిడెంట్గా పిల్లలు ఉండే విధంగా ఈ సనాతన ధర్మము వ్యాప్తి చేయటం అనేది ధృవజ్ఞానానికి సంబంధించిన విజన్ అండి. ఆ తర్వాత మనము డెకోరం కొంత ఖచ్చితంగా ఫాలో అవుతాం. అంటే ఏదైనా సరే మనకి ఇప్పుడు స్కూల్స్ ఇలాంటి చోట కూడా మనం ఖచ్చితంగా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో చేయాల్సిందే. అలాగా మన ధృవజ్ఞానం క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పుడైనా, లేదంటే ధృవజ్ఞానానికి సంబంధించినటువంటి ఏ మీటింగ్స్కైనా మనం ఇలాంటి ఒక డెకోరంని ఫాలో అవుతాము. అది మొట్టమొదటి తిలక ధారణ, కుంకుమము తిలకము అంటే బొట్టు పెట్టుకోవటం అనేది సనాతన ధర్మాన్ని రీప్రజెంట్ చేసేటువంటి ఫస్ట్ విషయము. కాబట్టి ధృవజ్ఞానంలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. అలాగే వీలైనంత వరకు దాంతోపాటు భస్మాన్ని కూడా ధరించాలి. అంటే ఒక చిన్న బింది పెట్టేసుకొని వచ్చాము ఇలా కాకుండా చక్కగా కుంకుమ ధారణ, దానితో పాటు వీలైనంత వరకు భస్మధారణ అనేది ఖచ్చితంగా చేయాలి. అలాగే ఏవో నైట్ సూట్స్ లాంటివి వేసేసుకొని అలాంటి డ్రెస్సెస్లో కాకుండా ఒక ప్రాపర్ డ్రెస్తో, అంటే ట్యాంక్ టాప్స్ కానీ షార్ట్స్ ఇలాంటివి వేసుకోకుండా. ఎందుకు అంటే మనం ఒక ఇలాంటి కోర్సెస్ని మనం బయట చూడటం చాలా చాలా అరుదు. మనకి ఇప్పుడు స్కూల్స్ వేలం వేరిగా చాలా చోట్ల దొరుకుతాయి, కానీ ప్రాపర్ సిలబస్ ఇలా ప్రాపర్ మెయింటెనెన్స్ జరుగుతున్నటువంటి కోర్సు అది కూడా పూర్తిగా సనాతన ధర్మానికి సంబంధించినది ఎక్కడా మనకి దొరకదండి. కాబట్టి ఇది మన కోర్ కాబట్టి దానికి తగిన విధంగా మనం ఇలా షార్ట్స్ అలాంటి డ్రెస్సెస్ కాకుండా ప్రాపర్ డ్రెస్సెస్లో మనం క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఇది సెకండ్ రూల్. ఆ తర్వాత ఆడపిల్లలు జుట్టు విరబోసుకోవటం అనేది మన ధర్మం సమర్థించదు. జడ వేసుకోవటం అనేది మన మన ఆచారం. కాబట్టి అలాగా ఆడపిల్లలందరూ కూడా ఖచ్చితంగా జడ వేసుకొని రావాలి. లూజ్ హెయిర్ అనేది ఏ రకం కాను ధృవజ్ఞానం ఎంకరేజ్ చేయదు. సో బొట్టు పెట్టుకోవటము, ట్యాంక్ టాప్స్ షార్ట్స్ లేకుండా ఒక ప్రాపర్ డ్రెస్ వేసుకొని క్లాసెస్ అటెండ్ అవ్వటము, అలాగే లూజ్ హెయిర్ లేకుండా ఉండటము. అలాగే మనకి
విడిగా ఆ, ఎలా ఉన్నా మనకి ధ్రువజ్ఞానం క్లాసెస్లో ఎక్కడ బీజాక్షరాలు అనేవి చెప్పబడవండి. అది మనం పొరపాటును కూడా ఉచ్చరించము. మన సిలబస్ మొత్తంలో కానీ లేదంటే మీరు గ్రీడ్ చేసే దగ్గరలో అయినా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా ధ్రువజ్ఞానం మొత్తంలో బీజాక్షరాలు అనేది మనం క్లాసెస్లో కానీ ఎక్కడ కూడా పలకము. సో అలాంటి బీజాక్షరాలని ఉచ్చరించకూడదు అనేది మన ధ్రువజ్ఞానం డెకోరంలో ఉన్నటువంటి ఇంకొక ప్రిన్సిపల్. ఆ తర్వాత ఇంకొక సజెషన్ ఏంటి, క్లాస్ రూమ్ గైడ్లైన్స్ అంటే క్లాస్ రూమ్లో క్లాసెస్ అటెండ్ అవ్వడానికి మనకి ఎలాంటివి ఫాలో అయితే టీచర్స్కి అలాగే పిల్లలకి కూడా ఒక ఈజ్ వచ్చి వాళ్ళందరూ చక్కగా క్లాసెస్ రన్ అవ్వడానికి స్మూత్ ఎలా అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ అనేది ఆల్రెడీ మీరు ఇప్పటికే అవైలబుల్గా ఉంటుంది, అది చూసుకోవచ్చు. సో అలా అవైలబుల్గా ఉన్న సిలబస్ని కొంచెం ప్రీవియస్లీ అంటే మనకి నెక్స్ట్ ఫ్రైడే క్లాస్ ఉంది అనుకుంటే ఆ ముందు వారంలో ఎప్పుడో ఒక 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 హాఫ్ అన్ అవర్ అట్లాగా ఒక్కసారి గో త్రూ అయ్యి ఆ మెటీరియల్ నుంచి ఏముంది అసలు ఇందులో, ఇవాళ ఈ వీక్ మనకి ఏమేం టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఏం చెప్తారు అనేది కొంచెం ఐడియాలో ఉండి ఆ సిలబస్ చదువుకోవటము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీలైనంత వరకు చేయదగింది. అలాగే మనకి మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్ వీడియోస్ ఫార్మేషన్లో కూడా ఉంటుంది, శ్లోకాలు కావచ్చు, కథలు కావచ్చు, ఇలాంటివన్నీ. సో అవి జస్ట్ అలా వీడియోస్ ప్లే చేసుకుంటూ అయినా సరే అసలు సిలబస్లో ఈ వీక్ ఏముంది అంటే మొత్తం పెండింగ్ అయిపోయి ఒక్కసారి పెద్ద సిలబస్ కాకుండా వీక్ బై వీక్ మనకు అసలు ఎంత సిలబస్ ఉంది, ఏం టాపిక్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి అది 15 to 20 మినిట్స్ ఒక్క వారం మొత్తంలో ఒక 15 మినిట్స్ స్పెండ్ చేస్తేనే సరిపోతుంది. సో అలా పిల్లలకి లాగిన్ చేసి ఆ సిలబస్ అవైలబుల్గా ఉంచి ఒకసారి వాటిని చదువుకోవటము అనేది చేస్తే ఆ క్లాస్కి వచ్చిన తర్వాత టీచర్స్ అందరూ కూడా వాటిని డిస్క్రైబ్ చేస్తారు కాబట్టి పిల్లలకి అది బాగా గుర్తుండిపోతుంది. సో అలా ముందుగానే అప్పటికప్పుడు క్లాస్ చెప్పిన తర్వాత హర్రీ అవ్వకుండా ముందుగా కొంత ఒక వారంలో ముందుగా కొంచెం సేపు దాని మీద స్పెండ్ చేసి సిలబస్ని చదువుకోవటము అనేది ఒకటి మేము సజెస్ట్ చేస్తామండి. అలాగే వాల్మీకి రామాయణంలో మనకి చాలా చోట్ల శ్లోకాలు కనిపిస్తాయి, అంటే అక్కడ ఏం చెప్తున్నారు అనేది మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంతో పాటు వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలోని శ్లోకాలు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వబడతాయి. కానీ అవి ఎవరు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయరండి, ఎందుకంటే మన శ్లోకాల మీద ఎక్కువ ఫోకస్ చేసే కొద్దీ ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా పిల్లలకి వెళ్ళటం అనేది సరిగ్గా జరగదు. ఎందుకంటే ఉన్న 1 అవర్ క్లాస్ ని శ్లోకాస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి మిగతా పర్పస్ నెరవేరదు కాబట్టి ఆ శ్లోకాలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే ఇస్తారు. ఇది హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ ఎస్పెషల్లీ అందరూ పేరెంట్స్ గమనించవలసిందిగా మనవి. ఎందుకంటే శ్లోకాస్ ఉన్నాయి, టీచర్స్ ఎవరు చెప్పట్లేదు ఏంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అవి కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా రిఫరెన్స్ కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి, కానీ శ్లోకాస్ మీద ఫోకస్ చేయటం అనేది జరగదండి. అలాగే మనకి చాలా స్తోత్రాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో రామరక్ష స్తోత్రం నేర్చుకుంటారు లెవెల్ 2లో పిల్లలు, అలాగే మహిషాసుర మర్దిని స్తోత్రం నేర్చుకుంటారు. ఇలాంటి స్తోత్రాలన్నీ కూడా క్లాస్లో చెప్పబడవు, ఎందుకంటే వాటి కోసం ప్రత్యేకంగా ఒక కొంతమంది చేత అవి తప్పులు లేకుండా ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా పిల్లలు ఎలా నేర్చుకోవాలో దానికి తగ్గట్టుగా రికార్డింగ్స్ అనేవి చేసి యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచి ప్రతి వీక్కి సంబంధించిన అలాంటి లింక్ని మనకి వెబ్సైట్లో ఇవ్వటం జరుగుతుంది సిలబస్లో. అది మీరు ఇంట్లో ప్లే చేసుకో, మీరు మొబైల్లో టీవీలో మీకు యాక్సెస్ ఉన్న ఏ డివైస్లో అయినా ఈజీగా ప్లే చేసుకోవచ్చు. కాబట్టి అవి మీరు ఇంట్లో కొంచెం కంటిన్యూషన్గా ప్రాక్టీస్ చేయడం, ప్లే చేయడం అనేది ఒక ప్రాక్టీస్గా మార్చుకుంటే పిల్లలకి అది ఆటోమేటిక్గా మనం ఒక వారం చేస్తే చిన్నపిల్లలు ఏవైనా గ్రహించుకోగలుగుతారు. నెక్స్ట్ వీక్ వాళ్ళే అడుగుతారు వచ్చి మనల్ని, ఇవాళ మాకు ఇది ఉందమ్మా ఇది ప్లే చేయండి అని. అలాగా ఆ వీడియోస్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి శ్లోకాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయబడటం జరగదు. కానీ కొన్ని కొన్ని ఉంటాయండి, మనకి హితవచనం ఉంటాయి, సుభాషితాలు ఉంటాయి, అలాగే గురువుగారు రాసిన రామచంద్ర ప్రభో నీలకంఠేశ్వర శతకాల్లోంచి ఉన్నవి కూడా ఉంటాయి. సో వాటిని మాత్రము హితవచనం ఇలాంటివి పిల్లలకు అర్థం కావటం కోసం కాబట్టి వాటిల్లో ఉన్న శ్లోకాలని కొంత ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. కానీ రామాయణంలో కానీ లేదంటే ఇతరత్ర స్తోత్రాలు ఇలాంటివి మాత్రం ధ్రువజ్ఞానం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరగదు, ఎందుకంటే మిగతావి అర్థం కావటం పిల్లలకి ఎక్కువ ఇంపార్టెంట్, అవి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. ఇది ఒకటి మనకి ధ్రువజ్ఞానంలో ఒక రూల్ ఉందండి. సో మీరు అది కూడా ఆ, గమనించగలరు. అలాగే సజెషన్ ఏంటంటే ఆ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అవి మీరు డౌన్లోడ్ చేసుకొనైనా లేదంటే ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసుకొనైనా మీరు దాన్ని ఇంట్లో ప్లే చేయటం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటే పిల్లలకి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది మేము అలా మనం సో దట్ ఉన్న టైంని బాగా సద్వినియోగం చేసుకోగలుగుతాము. అలాగే కోర్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ధర్మానికి సంబంధించి అందులో ఉన్న కాన్సెప్ట్స్ని ఎలాగా కాకుండా ఇప్పుడు ఒక టీచర్ ఒక 20 మంది పిల్లలకి చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అది ఎలా ఉంది, దాని ఉద్దేశం ఏంటనేది ఆ 20 మంది పిల్లలకి పూర్తిగా అర్థమవుతుంది. సో అలాగా మనము ఉన్న ఈజీ విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కాన్సెప్ట్స్ అనే వాటిని డీటెయిల్డ్గా చెప్పుకోవడానికి దానికి మనం ఉన్న టైంని వినియోగించాలి అనేది ధ్రువజ్ఞానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
ఇంకా క్లాస్ రూమ్ గైడ్ లైన్స్ లో ఇంకా ఏమున్నాయి అంటే, ఈ క్లాస్ రూమ్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టు మెటీరియల్ పిల్లలకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయటము. అందులో చిన్న చిన్న టాపిక్స్, ఇప్పుడు స్టోరీ ఇలాంటి వాటికి కూడా మనకంతా వీడియోస్ ఉంటాయి. కాబట్టి ఆ స్టోరీ ఇలాంటివి ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అవి టీచర్స్ ఉన్న టైంని డివైడ్ చేసుకొని, ఇద్దరు టీచర్స్ ఉంటారండి ప్రతి క్లాస్ కి. సో ఆ ఇద్దరు టీచర్స్ కూడా ఏ టాపిక్స్ పిల్లలకి కొంచెం అర్థం అవటానికి ఎక్కువ టైం తీసుకుంటాయి, ప్రత్యేకంగా వాటిని చెప్పాలి అనేది ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ మన పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. అలాగే క్లాసిక్ కూడా మనము మన స్కూల్లో మిగతా క్లాసెస్లో లాగే స్కూల్స్లో లాగే మనకు కూడా ఇక్కడ ఒక క్లాస్కి కొంత లిమిటెడ్ పీపుల్ ఉంచడం జరుగుతుందండి. అది వాళ్ళ వాళ్ళ ఏజెస్ బట్టి, అంటే ఇప్పుడు ఒకటే క్లాస్లో మనం ఇది లెవెల్ 1 అంటే ఖచ్చితంగా 8 ఇయర్స్ నిండి ఉండాలి అని అలాంటి ప్రిన్సిపల్ ఏది పెట్టలేదు. ఒక ఒక్కొక్క క్లాస్ చూస్తే ఒకటే క్లాస్లో 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అదే లెవెల్ 2లో 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ని బట్టి మాత్రమే ధృవజ్ఞానం అనేది మనం తీసుకున్నాము, ఏజ్ క్రైటీరియా పెట్టలేదు. సో అలాగ పిల్లలకు అర్థమయ్యే దాన్ని బట్టి, వాళ్ళకి వాళ్ళ మైండ్ ఫోకస్ అటెన్షన్ ఇలాంటి దాన్ని బట్టి, వాళ్ళ ఆ అర్థం చేసుకునే క్యాపబిలిటీని బట్టి డివైడ్ చేసి క్లాస్కి ఇంతమంది అని ఫిక్స్ చేయడం జరిగిందండి. సో అయితే ఇందులో కొంతమంది, మేము చాలా మందిని చూసేది ఏంటంటే, మొదలు ఒక క్లాస్ కోరుకొని తర్వాత మాకు టైమింగ్ సూట్ అవ్వట్లేదండి, లేకపోతే అదే టైంకి వేరే క్లాస్ ఏదో వచ్చింది, సో క్లాస్ మార్చండి అనే రిక్వెస్ట్లు చాలా వింటూ ఉంటాము. సో అది కొంచెం కష్టం అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆల్రెడీ టీచర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎవరో చూసుకోవాలి, వాళ్ళని కాంటాక్ట్ చేసుకోవాలి, ఇలా టీచర్స్ వైపు నుంచి చాలా పని ఉంటుంది. సో సడన్గా ఇలా క్లాస్ చేంజెస్ అనేవి జరిగితే ఆ క్లాస్ ప్రాసెస్ అనేది అంత స్మూత్గా స్టేబుల్గా ఉండదు. కాబట్టి ఒక కంటిన్యూస్ మీకు మనము ఈవెన్ ఎన్రోల్మెంట్ అప్పుడు కూడా మనం ఇదే చూస్తాం, అంటే క్లాస్ చేంజ్ అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మీకు కన్వీనియంట్ టైంలో మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోండి అనేది మనకి మొట్టమొదటిగా కనిపించే ఇన్స్ట్రక్షన్. సో ఒక క్లాస్కి స్టిక్ అయ్యి అదే క్లాస్కి రెగ్యులర్గా ఫాలో అవుతూ అటెండ్ అవటము అనేది ఖచ్చితంగా చేయవలసిన విషయం. ఎందుకంటే కొంతమంది పిల్లలు మొదట్లో క్లాసెస్కి అలవాటు లేక మాకు ఇది వినాలంటే స్క్రీన్ ముందు కష్టంగా ఉంది అనుకున్న పిల్లలు కూడా రెగ్యులర్గా అటెండ్ అవటము అనేది చేసి 3 4 క్లాసెస్లోనే వాళ్ళ పేరెంట్స్ మాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారండి, వాళ్ళే గుర్తు చేస్తున్నారు మాకు ఇలా టైం ఉంది, క్లాస్ టైం అయింది కాబట్టి పెట్టమని. సో అటెండెన్స్ రెగ్యులర్గా క్లాస్కి అటెండ్ అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది స్టూడెంట్ టీచర్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి కానీ, పిల్లలకి ఇంక ఇది అలవాటు అయిపోయి వాళ్ళు ఆ, దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళ వైపు నుంచి ఇంట్రెస్ట్ చూపించడానికి చాలా చాలా కీలకం. ఇంకా మరీ కాదు అంటే, ఏదన్నా మా పిల్లలు అర్థం చేసుకుంటారు తెలుగు అనుకున్నామండి కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ కష్టంగా ఉంది అని కానీ, అస్సలు కుదరట్లేదు అనుకున్న సందర్భంలో మనకి ఒక నంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి క్లాస్ చేంజ్ గురించి రిక్వెస్ట్ పెట్టవచ్చు. అది మరీ మరీ అత్యవసరం అనుకుంటే మాత్రమే అలా చేస్తే, అవైలబిలిటీగా వాళ్ళకి ఏ టైం కావాలి అనే దాని అవైలబిలిటీ బేసిస్ మీద క్లాస్ చేంజెస్ కూడా ఇంకా అన్అవాయిడబుల్, పిల్లలకి వేస్ట్ అయిపోతుంది 1 ఇయర్ అన్నంత వరకు వస్తే మాత్రమే క్లాస్ చేంజెస్ అనేవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా క్లాస్ రూమ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, ఒక 10 మినిట్స్ ప్రియర్గా, ఈ రోజు కూడా చాలా మంది చక్కగా ఒక 10 మినిట్స్ ముందే వచ్చి జాయిన్ అయ్యారు. సో అలాగే రెగ్యులర్గా కూడా క్లాసెస్కి 10 మినిట్స్ ముందుగా వెళ్ళి ఉంటే, ఎందుకంటే మనకి ఒకటే టైంలో చాలా చాలా ఒకటే సెషన్లో ఒకటే మీటింగ్లో బ్రేక్అవుట్ రూమ్స్లో 2 3 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో దీనికి అంతటికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక అడ్మిన్ ఉంటారు, వచ్చిన పిల్లలందరినీ వాళ్ళ వాళ్ళ బ్రేక్అవుట్ రూమ్లోకి పంపించాలి. ఇది కొంత టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి 10 మినిట్స్ ప్రియర్గా జాయిన్ అవటము అనేది ఫస్ట్ సజెషన్. అలాగే ఎవరి కోసము కూడా ఇంకా పిల్లలు రాలేదే కాబట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము అని క్లాసెస్లో వెయిట్ చేయడం జరగదండి. ఎగ్జాక్ట్గా 5 o'clock క్లాస్ అంటే 5 o'clock స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైతే లేట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మిస్ అవుతారు సిలబస్ని. కాబట్టి కరెక్ట్గా క్లాస్కి 5 కల్లా స్టార్ట్ అవుతుంది, 6 o'clock కల్లా 1 అవర్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ చాలా మంది మిస్ అయ్యేది, క్లాస్ కోడ్ అనేది పెట్టుకోవాలండి. సో నేమ్తో జాయిన్ అవటమే పాటు ముందు మీకు ఒక క్లాస్ కోడ్ ఇచ్చుంటారు, అదే క్లాస్ కోడ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటుంది. సో ఆ క్లాస్ కోడ్ని మీరు మీ నేమ్ ముందు, మీ పిల్లల నేమ్ ముందు పెట్టాలి. అలా పెడితే మీతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేకుండానే అదే బ్రేక్అవుట్ రూమ్కి మీ పిల్లల్ని పంపించడం జరుగుతుంది. దీనికి అంతటికీ ఒక అడ్మిన్ ఉంటారు, జూమ్ అడ్మిన్. సో మీరు అమ్మో ఇదేంటి బ్రేక్అవుట్ రూమ్స్ ఏంటి ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదు, పేరెంట్స్ ఎవరు కూడా. మీరు చేయవలసిందల్లా ఒక 10 మినిట్స్ ముందు జాయిన్ అవ్వటం, అలాగే మీ కిడ్ నేమ్ ముందు, ఇప్పుడు చూడండి ఇక్కడ BT 2007 అని, BT 6001 అని ఇలా మన క్లాస్ కోడ్స్ ఇస్తారు మీకు సంబంధించిన పిల్లలకి. సో ఆ పిల్లల నేమ్ ముందు ఆ క్లాస్ కోడ్ని పెట్టుకుంటే వాళ్ళని ఈజీగా
వాళ్ళని ఫలానా బ్రేక్అవుట్ రూమ్లోకి పంపించడానికి అడ్మిన్స్కి తేలిగ్గా ఉంటుంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకూడదు. దీనివల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా అలవాటు చేసుకోవాల్సిన విషయము. అలాగే వీలైనంత వరకు కూడా కెమెరాస్ని ఆన్ చేసుకొనే ఉండాలి. ఎందుకంటే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి పిల్లల గురించి ఇప్పుడు ఒక టీచర్ క్లాస్ చెప్తుంటే వేరొక టీచర్ ఆ పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా కెమెరాస్ ఆన్ చేసుకొని ఉండటము మరీ ఎక్సెప్షనల్ కేసెస్ ట్రావెల్లో ఉండొచ్చు, వర్షము ఇలాంటి వాటి వల్ల మొబైల్ ఆన్ చేసుకోవడానికి వీడియో అవకాశం లేకపోతే తప్ప మిగతా సమయాల్లో కెమెరాస్ ఆన్లో ఉండాలి, మైక్ మ్యూట్లో ఉండాలి. ఇది ఒక ప్రిన్సిపల్. అలాగే మనం గుడ్ మార్నింగ్ ఇలా క్లాస్ స్టార్ట్ చేయండి. ఇందాక కూడా మీరు గమనించే ఉంటారు, మన మొదటి విష్ శివాయ గురవే నమః. మనం శివాయ గురవే నమః అంటూనే మనము సంబోధన అనేది క్లాసెస్ అలాగే స్టార్ట్ అవుతాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టే ప్రేయర్తో అంతరాయ తిమిరోపశాంతే అలాగే సర్వచైతన్య రూపం ఈ రెండు శ్లోకాలతోనూ మన క్లాసెస్ కూడా మొదలవుతాయి. మన దానిలో ఉన్న పిల్లలందరికీ ఆల్రెడీ ఈ శ్లోకాలు వచ్చే ఉంటాయి. మనకి ఫర్దర్గా కొత్త వాళ్ళందరి కోసము టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, యూట్యూబ్ లింక్స్. సో వాటి నుంచి మనం పిల్లలకి నేర్పించుకోవచ్చు కూడా. అలాగే ఇక్కడ మ్యామ్ సార్ ఇలా కాకుండా ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప విషయము వాళ్ళ వాళ్ళ ఇంటరాక్షన్, వాళ్ళ కంఫర్ట్ ప్రకారము అత్తయ్య అని కానీ, మావయ్య అని కానీ, పిన్ని అని కానీ, ఇలాగ అక్క అని కానీ, అన్నయ్య అని కానీ ఇలాంటి సంబోధనలతోనే ఇంటరాక్షన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇలా చేస్తే పిల్లలకు కూడా కన్వీనియన్స్ అనేది పెరుగుతుంది, కంఫర్ట్ పెరుగుతుంది. కాబట్టి టీచర్ని ఏదో సార్ అని మేడం అని కాకుండా మనం ధృవజ్ఞానంలో అత్త మావయ్య పిన్ని అక్క ఇలాంటి సంబోధనలతోనే జరుగుతుంది. అలాగే ఎలా పడితే అలా పిల్లలు కూర్చోవడం అంటే ఇవి ఇలా ఎందుకు చేస్తామండి అని అనిపించవచ్చు కొంతమంది కొత్త పేరెంట్స్కి. కానీ ఇది 5 ఏళ్ల నుంచి చూస్తూ చూస్తూ ఏ పాయింట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ పొందుపరచడం జరిగిందండి. కొంతమంది ఎలా పడితే అలా అంటే ఆల్మోస్ట్ పడుకుంటున్నారేమో అన్న పొజిషన్లో క్లాసెస్ వినే పిల్లల్ని కూడా మేము చూసాం. కాబట్టి వాళ్ళు ఒక ప్రాపర్ పోస్చర్లో చక్కగా నేల మీద లేదంటే ఒక చైర్లో చక్కగా కూర్చొని ఇంట్రెస్టింగ్ అలా ముందు వాళ్ళ పోస్చర్ ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా క్లాస్లో ఏం జరుగుతుందనే ఫోకస్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి అలాగా ఒక ప్రాపర్ పొజిషన్లో కూర్చోవటము, వాళ్ళకి ఒక ప్లేస్ని క్రియేట్ చేసి, పాపం కొంతమందికి సిబ్లింగ్స్ వచ్చి కదిలిస్తూ ఉంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఒక ప్రాపర్ ప్లేస్ ప్రాపర్ పోస్చర్ మనం అనేది క్రియేట్ చేస్తే మొట్టమొదటగా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అదొకటి మనం చూసుకోవాలి. అట్లాగే క్లాస్ టైంలో వాటర్ బాటిల్ గ్లాస్లో వాటర్ కొంచెం మాత్రమే దగ్గర ఉంచుకోవాలి. ఇంకా ఈటబుల్స్ కానీ ఏవి తాగటానికి పిల్లల్ని అలౌ చేయమండి. ఒక వాటర్ అనేది చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి సో వాటర్ మాత్రమే అలౌ చేయబడుతుంది. ఇంకేమీ ఈటబుల్స్ కానీ డ్రింకబుల్స్ కానీ ఇంకేమీ ఉండకూడదు. ఇదంతా క్లాస్ రూమ్ మనం ఏమేమి ఫాలో చేయాలి అనేది. తర్వాత సిలబస్, మనం ఇందాక సిలబస్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇందాక చెప్పుకున్న ఏజీ బేసిస్ మీద వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి మనకి ఫౌండేషన్ అనేది బిలో 6 ఇయర్స్ బిలో 7 ఇయర్స్ వరకు చెప్పుకుంటాం. అక్కడ నుంచి లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు మనకి చాలా చాలా ఈ 6 లెవెల్స్లో కూడా చాలా సిలబస్ ఉంటుంది. ఇందులో మనకి చాలా టాపిక్స్ ఉంటాయని ఇందాక చెప్పుకున్నట్టే ఇప్పుడు ఫౌండేషన్ వాళ్ళకి ఏమేమి సిలబస్లో ఉంటుంది అంటే ఈ శ్లోకాస్ ఉంటాయండి. అట్లాగే దేవతా విజ్ఞానం ఉంటుంది, సంఖ్యావాచక పరిజ్ఞానం ఉంటుంది. అంటే దేవతా విజ్ఞానంలో మనకి శివుడు, గణపతి, రాముడు, హనుమంతుల వారు ఇలాగా రకరకాల దేవతలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు దశావతారాలు కావచ్చు మనకి ఇలాంటివి చాలా చాలా అంటే ఆ, ఆ, చాలా వివరాలని గురువుగారి ప్రవచనం ఆధారంగా తీసుకొని పెట్టడం జరుగుతుంది. అట్లాగే వీక్కి ఒకళ్ళ చొప్పున ఇప్పుడు లెవెల్ 1లో అంతా మనకి గణపతి గురించి ఉంటుంది. అంటే ద్వాత్రింశత్ అసలు గణపతి రూపాలు ఎలా ఉంటాయి, గణపతి ఎందుకు అలా ఉంటారు, ఏనుగు ముఖము మా మనిషి శరీరం అనేది ఎందుకు, ఇలాగ రకరకాల విషయాలని ఆ దేవతా విజ్ఞానంలో పొందుపరచడం జరుగుతుంది. సంఖ్యావాచక పరిజ్ఞానంలో ఇందాక చెప్పుకున్నట్టే సాంస్క్రిట్ నెంబర్స్ అంటే ఏకం ద్వి ఇలా ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళకి సాంస్క్రిట్ నెంబర్స్ వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. అది సంఖ్యావాచక పరిజ్ఞానము. బాల శిక్షస్ అని ఉంటుందండి. అందులో వాక్ మనకి ఆ, అంటే మిగతా ధర్మాలలో మిగతా మతాలకి ఒక బుక్ ఒకటే దేవుడు ఉన్నట్టే మనకి ఎందుకు ఉండదు, లేదంటే వాక్ విద్య గురుకులాలు ఎలా ఉంటాయి ఇంతకు ముందులో ఇలాంటి రకరకాల టాపిక్స్ సంబంధించి ఈ బాల శిక్షాస్లో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఇది ఫౌండేషన్ లెవెల్ వాళ్ళకి ఉండదు. ఆ, మిగతా లెవెల్స్కి అంటే లెవెల్ 2 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుందండి ఇది. తర్వాత వాల్మీకి రామాయణం ఆల్ 6 లెవెల్స్ 7 లెవెల్స్కి ఉంటుంది. అయితే ఇందులో కూడా మనకి ఫౌండేషన్ వాళ్ళకి లెవెల్ 1 వరకు ఒక సిలబస్ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. లెవెల్ 2 నుంచి లెవెల్ 6 వరకు కూడా ఒకటే సిలబస్ ఒకటే రామాయణం ఉంటుంది. కానీ వాళ్ళని టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్స్ వేరువేరుగా ఉంటాయి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి. సో ఇలా వాల్మీకి మహర్షి రామాయణం మనకు కంప్లీట్గా
ఆల్ 7 లెవెల్స్కి ఉంటుందండి. నెక్స్ట్ భగవద్గీత కూడా ఉంది మనకి. భగవద్గీత అన్ని అధ్యాయాలు శ్లోకాలతో, ఎక్స్ప్లెనేషన్స్తో, ఎగ్జాంపుల్స్తో సహా ఉంటుంది. ఇది లెవెల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫౌండేషన్ లెవెల్ వాళ్ళకి భగవద్గీత ఉండదు. లెవెల్ 1 నుంచి వాళ్ళకి ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో వాళ్ళు లెవెల్ 1 చివరిలో ఎంతవరకు ఉందో దాని కంటిన్యూషన్ ఉంటుంది. లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. ఇట్లా మొత్తము లెవెల్ 6కి వచ్చేసరికి భగవద్గీత మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్పిరిచువల్ క్వెస్ట్ అని ఉంటుంది. అంటే మనకి క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. అన్నే నిజంగా ఒక 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 విష్ణుమూర్తి అన్ని అవతారాలని ఎందుకు పొందారు, లేకపోతే ఆహారంగా మనం ఎందుకు ఇలాగ మడికట్టుకొని ఇలాంటివే ఎందుకు చేయాలి, ఏ పిజ్జాస్ ఇలాంటివి ఎందుకు పెట్టకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి స్పిరిచువల్ క్వెస్ట్ లో ఉంటాయి. ఇది కూడా ఫౌండేషన్ లెవెల్కి ఉండదండి. లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు కూడా వేరు వేరు క్వశ్చన్స్ వాళ్ళ వాళ్ళ లెవెల్ మీద డిపెండ్ అయ్యి స్పిరిచువల్ క్వెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత భారతీయ కథలు. ఇందులో మనకి మహాభారతం నుంచి, అలాగే ఇక్ష్వాకు వంశ మహారాజుల గురించి, నలదమయంతులు, ఇలా చాలా చాలా కథలు మనకి భారతీయ స్టోరీస్ లో ఉన్నాయండి. ఇది కూడా లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు ఉంటుంది. ప్రతి స్టోరీకి ఆల్మోస్ట్ మనకి యానిమేటెడ్ తో వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ ని మనము యూట్యూబ్ లో చూడవచ్చు. అలాగే సిలబస్ లో కూడా వాళ్ళు లింక్ చేసి హైపర్ లింక్ పెట్టారు. సో అలా భారతీయ స్టోరీస్ మనకి లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు కూడా ఉన్నాయండి. ఆ తర్వాత ప్రశ్నోత్తర మాలిక. ఇది ఆదిశంకరాచార్యులు వారు రచించిన దానిలోంచి తల్లి ఎవరు, లేకపోతే అహింస అంటే ఏంటి, ఇలాంటివన్నీ రకరకాల క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఇవి లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు ఉంటాయండి. ఫౌండేషన్ వాళ్ళకి ఇది ఉండదు. నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు హితవచనం ఉంటుంది. ఈ హితవచనం ఒక సంస్కృత శ్లోకం అన్నమాట. దీనికి సంబంధించిన శ్లోకం. ఇది పిల్లలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని అర్థముతో సహా మనకి ఒక ప్రాపర్ ప్రొనౌన్సియేషన్తో ఉన్న యూట్యూబ్ వీడియోస్ కూడా దీనిలో లింక్ చేయడం జరుగుతుంది. ఆ హితవచనంలో మనకి సుమతి శతకం ఇలాంటి వాటిలాగానే నీతి వాక్యాలు అనమాట. మనకి దానిలోంచి నేర్చుకోదగిన విధంగా ఈ హితవచనం అనేది ఉంటుంది. ఇది ఆల్ లెవెల్స్ కి ఉంటుందండి. ఆ తర్వాత విదుర నీతి అనేది మాకు మహాభారతంలో ఉండేటువంటిది. ఇది కూడా లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు ఉంటుందండి. ఇందులో కూడా విదురనీతి అసలు సందర్భం ఏమిటి, ఎవరు చెప్పారు, అందులో నుంచి పిల్లలకి ఉపయోగపడే విధంగా రకరకాలైనటువంటి శ్లోకాలు, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇది ఫౌండేషన్ వాళ్ళకు ఉండదు. లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు ఉంటుందండి. ఆ తర్వాత గో విజ్ఞానం. మన సనాతన ధర్మంలో గోవుని తల్లిగా పూజించడం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి అంశము. అట్లా గోవుకి సంబంధించిన విజ్ఞానం కూడా లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు రకరకాల లెవెల్స్ అందించడం జరిగిందండి. తర్వాత సదాచారం. ఇందాక చెప్పుకున్నట్టు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, లేదంటే పొద్దున్నే లేవగానే ఎందుకు మనం అందరికీ నమస్కారం చేసుకోవాలి, నదులు వీటిల్లో మనం స్నాన విధి ఇవన్నీ ఎలా ఉండాలి, అసలు దిక్పాలకులు అంటే ఎవరు, ఇలా రకరకాల మడి, అంటు ముట్టు మైల ఇలాంటివన్నీ ఎందుకు పాటించాలి, వీటన్నిటికీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఏదో మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఫాలో చేయాల్సిందే అన్నట్టు కాకుండా అసలు ఎందుకు చేయాలి, సదాచారం యొక్క గొప్పతనం పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ టాపిక్ ని రూపొందించడం జరిగింది. ఇది ఫౌండేషన్ నుంచి లెవెల్ 3 వరకు మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే ఈ లోపు మనకి టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. అవి పిల్లలకి గుర్తుండే విధంగా మనకి ఆలోపే అర్థం అవుతాయి. కాబట్టి మనం పై లెవెల్స్ కి ఇది పెట్టలేదు. సో ఫౌండేషన్ నుంచి లెవెల్ 3 వరకు సదాచారం ఉంటుంది. ఆ తర్వాత భారతదేశ చరిత్ర. అంటే మనకి గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని మనము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కావచ్చు, సర్ సివి రామన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కావచ్చు, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి కావచ్చు, ఇలా భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అహల్యాబాయి హోల్కర్, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి, వాళ్ళ వాళ్ళ గొప్పతనం గురించి, అలాగే సోమనాథ్, ఇలాంటి గొప్ప గొప్ప క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ ని కవర్ చేయడం జరిగిందండి భారతదేశ చరిత్రలో. ఇందులో కూడా ఎవరి లెవెల్కి, ఎవరి అండర్స్టాండింగ్ తగ్గట్టుగా చిన్న చిన్న టాపిక్స్, చిన్న లెవెల్స్ లో కొంచెం వాళ్ళ లెవెల్ పెరిగే కొద్దీ ఇంకా అర్థం చేసుకునే విధంగా ఇన్ డెప్త్ టాపిక్స్ ని చేర్చడం జరిగింది. సో భారతీయ చరిత్ర కూడా లెవెల్ 1 అండ్ 2, 3 వాళ్ళకి ఉంటుందండి. ఆ తర్వాత భారతీయ మహర్షులు, సుశ్రుతుడు కావచ్చు, భారద్వాజ మహర్షి, ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ, ఆర్యభట్ట, వీళ్ళందరూ ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ ని మనకు ప్రసాదించారు. వీళ్ళ గురించి తెలుసుకుంటుంటే పెద్దవాళ్ళమైన మనకే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యో మనం ఎంత నాలెడ్జ్ని మిస్ చేసుకున్నాము అనేది. సో అది అర్థం కావడానికి గాను లెవెల్ 4, లెవెల్ 5లో భారతీయ మహర్షిస్ యొక్క కంట్రిబ్యూషన్, మన మన యొక్క సనాతన ధర్మానికి ఋషుల యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి అనేది లెవెల్ 4 అండ్ 5లో చెప్పడం జరుగుతుందండి. ఆ తర్వాత ధర్మ అండ్ ధర్మ సూక్ష్మము. ధర్మము తెలుసుకోవటమే కష్టము, అందులో ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోవటం ఇంకా కష్టం. అది కూడా పిల్లలకి చిన్న చిన్న స్టోరీస్ లో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనకి ఇదిగోండి చూడండి, ఇక్కడ మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు ఎలా ఉంటాయి,
శ్రీమద్ భగవద్గీత నుంచి మనం ఇవి ఎలా ఉంటుంది అనేది లెవెల్ 4, 5 అండ్ 6 వాళ్ళకి ధర్మాన ధర్మ సూక్ష్మాస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే లీడర్షిప్ లెసన్స్ కూడా లెవెల్ 4, 5 అండ్ 6 వాళ్ళకి ఉంటుంది. అలాగే మహాత్ములు చాలా గొప్ప గొప్ప వాళ్ళ గురించి లెవెల్ 5 అండ్ 6లో ఉంటుందండి. ఇది ఓవరాల్గా మీరు ఎవరి పేరెంట్స్ వాళ్ళకి ఇది కూడా మనకి హ్యాండ్ బుక్ లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు దీని నుంచి గో త్రూ అయితే ఏ లెవెల్ వాళ్ళకి ఎంత సిలబస్ ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ ఫౌండేషన్ లెవెల్ అనేది ఎందుకు పెట్టాం చిన్నపిల్లలకి అంటే వాళ్ళు కొంచెం 6 ఇయర్స్ అలాగే ఉంటారు. సో వాళ్ళకి ఏదో ఎగ్జామ్స్ ఇలా కాకుండా జస్ట్ వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి ఈ సిలబస్ అనేది మనం పొందుపరచడం జరుగుతుందండి. ఆ తర్వాత గ్రేడింగ్ కూడా ఉంటుంది ధృవజ్ఞానంలో. ఇది ఎలా తీసుకుంటారు అంటే మనం ధృవజ్ఞానం నెక్స్ట్ లెవెల్స్కి క్వాలిఫై అవ్వడానికి ట్రైమిస్టర్ టెస్ట్ అనేది మాత్రమే కంపల్సరీగా టెస్ట్ చేసామండి. అంటే 50 మార్క్స్కి మీకు ట్రైమిస్టర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మనకు 3 వీక్స్ ముందు ఓపెన్ అవుతుంది. అంటే వీక్ 7, వీక్ 8 అప్పుడు ఓపెన్ అయిపోతుంది ఈ టెస్ట్ అనేది. మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఆ టెస్ట్ తీసుకోవచ్చు పిల్లలు. సో ఈ టెస్ట్ కంప్లీషన్ ఒక్కటి మాత్రమే కంపల్షన్గా పెట్టామండి ధృవజ్ఞానం. ఎందుకంటే సీరియస్నెస్ రావాలి అంటే కంపల్సరీగా ఏదో ఒకటి పెట్టాలి. సో అందుకని ఆ ఉద్దేశంతో ఈ ట్రైమిస్టర్ టెస్ట్ ఒక్కొక్క ట్రైమిస్టర్ 100 మార్క్స్ ఉంటే ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి ట్రైమిస్టర్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది కంపల్సరీగా పిల్లలందరూ కూడా తీసుకోవాలి. ఫౌండేషన్ లెవెల్కి ఇది ఉండదు. లెవెల్ 1 వాళ్ళకి మొదలుకొని లెవెల్ 6 వరకు కూడా ఈ ట్రైమిస్టర్ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా మన ధృవజ్ఞానం టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉండి అందులో ఈ టెస్ట్ ఓపెన్ అవుతూనే మనకి రెగ్యులర్గా మెసేజెస్ వస్తాయి. సో అది ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఈ టెస్ట్ మనం పిల్లల్ని చదివించటము మనకి ఆల్మోస్ట్ 100 డేస్ ఉంటుందండి. సారీ 30 డేస్ ఉంటుంది మనకి టెస్ట్ ఫినిష్ అవ్వడానికి. సో మనము రోజు కొంచెం చొప్పున పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్తూ వాళ్ళని టెస్ట్ చేయించడానికి మొదటి నుంచే అలవాటు చేయించాలి. సో అది చాలా చాలా అవసరం. నెక్స్ట్ హోంవర్క్స్ ఉంటాయండి. ఎవ్రీ వీక్ మనకి 4 to 5 టాపిక్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్కి హోంవర్క్ ఉండదు. మనకి లెసన్ అయిపోయిన తర్వాత చివరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్న టాపిక్స్కి వరకు హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ అనేది మనకి ప్రతి ట్రైమిస్టర్కి 20 మార్క్స్కి ఉంటుందండి. ఆ తర్వాత ఇలక్యూషన్, ఎస్ఏ, కహూత్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇలక్యూషన్ అంటే ఏంటంటే పిల్లలు వాళ్ళకి మొత్తము ఆ ట్రైమిస్టర్లో ఉన్న సిలబస్లో ఏదో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుని ఒక 3 నిమిషాల టైం జోన్లో వాళ్ళు నేర్చుకున్నది చెప్పాల్సి ఉంటుంది. ఇది కంపల్షన్ కాదు కానీ పార్టిసిపేట్ చేసినందుకు 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో ఈ ఈవెంట్స్కి ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనేది కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ వస్తూ ఉంటుంది. మీ క్లాసెస్లో కూడా టీచర్స్ చెప్తూ ఉంటారు. అలాగే ఎస్ఏ కూడా ఉంటుందండి. ఇవన్నీ ఫౌండేషన్ లెవెల్ వాళ్ళకి కంప్లీట్గా ఆప్షనల్, బట్ హైలీ ఎంకరేజ్ చేస్తాం వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది. ఎస్ఏ కూడా వాళ్ళు నేర్చుకున్న దాన్ని చిన్న చిన్న మాటల్లో వాళ్ళ మాటల్లో కొన్ని వర్డ్స్లో రాయడము, దానికి 10 మార్క్స్ ఉంటాయి. అలాగే కహూట్ అనేది ఒక క్విజ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందండి. ఇది పిల్లలందరికీ చాలా ఇష్టమైన విషయం ధృవజ్ఞానంలో. సో వాళ్ళకి ఎవరి లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకి ఒక్కొక్క టైం జోన్లో ఒక క్విజ్ ప్రోగ్రామ్ లాగా జరుగుతుంది ఆ ట్రైమిస్టర్కి సంబంధించి. సో దానికి ఒక 10 మార్క్స్ ఉంటాయి. ఇలా మొత్తం 100 మార్క్స్లో టెస్ట్ ఒక్కటి 50 మార్క్స్కి ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారనే దాంతో సంబంధం లేదు. బట్ 50 మార్క్స్కి మాత్రము వాళ్ళ టెస్ట్ కంప్లీషన్ అనేది కంపల్సరీగా పెట్టామండి. సో పేరెంట్స్ అందరూ కూడా ట్రైమిస్టర్ ఎండ్ అవుతోంది ఇంకా మనం వీక్ 8కి వచ్చాం, వీక్ 9కి వచ్చాం అని ఉన్నప్పుడు టీచర్స్ అనౌన్స్ చేసినప్పుడు మనకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేయలాగా పిల్లల్ని టెస్ట్ కంప్లీట్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి. 50 మార్క్స్ ఒకసారి చేయగలుగుతారా అని డౌట్ రావచ్చు. ఒక్కసారే 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. అది సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మనం ఫర్దర్గా ఒక్కొక్క రోజు కొంచెం చొప్పున ఫినిష్ చేయొచ్చండి. మనకి 30 డేస్ 40 డేస్ కూడా టైం ఇస్తారు. సో అలా మనము ఈ టెస్ట్ కంప్లీషన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా చూడాలి. ఆ, ఇంకా నెక్స్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, సర్టిఫికేట్స్. ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ప్రతి ట్రైమిస్టర్ అయిపోయాక 1 ఇయర్ అంటే 3 ట్రైమిస్టర్స్గా ఉంటుందండి. ప్రతి ట్రైమిస్టర్లో 10 వీక్స్ ఉంటాయి. ఈ 10 వీక్ సిలబస్ అయిపోయిన తర్వాత ఒక ట్రైమిస్టర్ కంప్లీట్ అయినట్టు. సో లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు కూడా ఈచ్ ట్రైమిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మార్క్స్ ఎలా వచ్చాయి, ఇందాక చెప్పుకున్నట్టు టెస్ట్ స్కోర్ ఎలా ఉంది, వాళ్ళ కహూట్ పార్టిసిపేషన్ ఉందా, ఎలక్యూషన్ ఉందా, ఎస్ఏ ఉందా, ఇలాంటిదంతా అటెండెన్స్ ఎలా ఉంది, ఇదంతా చూసుకొని వాళ్ళకి పర్సంటేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఈ క్రైటీరియాని మనం చూసుకొని మనం సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే 50% ఆర్ అబౌవ్ అనే మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనం సక్సెస్ఫుల్ కంప్లీషన్గా తీసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 80% మార్క్స్ దాటి వచ్చిన వాళ్ళకి డిస్టింక్షన్ అనేది ఇస్తాము. సో 50% రావాలి అంటే టెస్ట్ కంపల్సరీ చేయాలి. కంపల్సరీ చేస్తే మనకి
సక్సెస్ఫుల్ కంప్లీషన్ కింద మనం సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఫౌండేషన్ లెవెల్కి ఏం లేవన్నారు కదండి ఎలాగా అనుకుంటే, ఫౌండేషన్ లెవెల్ వాళ్ళకి స్టూడెంట్స్ అటెండెన్సే బేసిస్గా తీసుకుంటాం. అంటే పిల్లలు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయితే ఆ టీచర్స్ యొక్క ఆ, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళని ఫర్దర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అన్న బేసిస్ మీద లెవెల్ 1కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో అలాగా ఫౌండేషన్ లెవెల్ వాళ్ళకి రెగ్యులర్గా అటెండ్ అవ్వటం మాత్రమే ఒకటే ఒక ప్రధానమైన అంశంగా పెట్టాము. లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు హోంవర్క్, ఇలక్యూషన్, ఎస్సే, కహూత్ ఇవన్నీ హైలీ ఎంకరేజ్ చేస్తాము. కానీ అవేవి కంపల్సరీ కాదండి. టెస్ట్ కంప్లీషన్ మాత్రమే కంపల్సరీగా పెట్టుకుంటాము. ఈ టెస్ట్ కంప్లీషన్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడేది కూడా చూస్తున్నాం మేము. చాలా ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. సో అంతా మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే టెస్ట్ స్టార్ట్ అవుతూనే మనము కొంత పిల్లలకి ఆ, అలవాటు చేయాలి. మొట్టమొదటి నుంచే టెస్ట్ కంప్లీషన్ అనేది మనకు ఒక భాగము. ఎలాగైతే ఎగ్జామ్స్కి చదివిస్తామో, ప్రాజెక్ట్స్ చేస్తామో విడిగా స్కూల్స్లో, అలాగే ధృవజ్ఞానంలో టెస్ట్ కంప్లీషన్ అనే దాని మీద మనం రెగ్యులర్గా అటెండెన్స్ అనే దాని మీద ఫోకస్ చేయాల్సింది రిక్వెస్ట్. ఇప్పుడు సార్ కంటిన్యూ చేస్తారు మనకి. నేను స్టాప్ చేయనండి. శివాయ గురవే నమః. నేను షేర్ చేసుకుంటానండి. ఓకే. ఓకే. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ధృవజ్ఞానంలో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా ధృవజ్ఞానం టీం తరఫున మీకు తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన పిల్లలందరూ కూడా పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలే. మ్యాక్సిమం పిల్లలందరూ కూడా పాఠశాలకు వెళ్ళిన వెంటనే ఉదయం ప్రార్థనా సమయంలో పిల్లలందరి చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞలో నా వారసత్వ సంపద, నా సంస్కృతి సంప్రదాయాలు నాకు గర్వకారణము, దీన్ని అర్హత పొందడానికి నేను సర్వదా కృషి చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు పిల్లలు. చేస్తారు కానీ ఎక్కడ ఏ పాఠ్యాంశాల్లో కూడా మన చరిత్రకి సంబంధించినటువంటి కానివ్వండి, లేదా మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏవి కూడా దాంట్లో కనపడేటువంటి అంశాలు చాలా చాలా తక్కువ. ఇప్పుడున్నటువంటి సెక్యులర్ భావజాలంతో కనీసం రామాయణం కానివ్వండి, భారత భాగవతాలు కానివ్వండి, ఏ ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా మీరు దుర్బిడి వేసి వెతికినా కూడా మన కరికులంలో మీరు కనిపెట్టలేరు, కనపడవు మనకు అసలు. అటువంటి అటువంటి స్థితిలో ప్రస్తుత విద్యా విధానం నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అంటే ధృవజ్ఞానం ద్వారా మనం అందరం దీనిలో భాగస్వామ్యం కావడం వల్ల అసలు మన భారతదేశం యొక్క జ్ఞానం ఎటువంటిది, మన వారసత్వం ఎటువంటిది, ఎటువంటి వాళ్ళకి మనం వారసులుగా ఉన్నాం, వారసత్వ సంపదను కొనసాగించాలంటే అసలు మన మన ముందు తరాల్లో ఏముందన్న విషయాన్ని మనకు స్పష్టంగా అవగాహన కలగాలి. అలా అవగాహన కలగాలి అంటే ఈ మాధ్యమం అనేటువంటిది ఉపయోగపడినంతగా మరి ఏ మాధ్యమం కూడా ఉపయోగపడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. సో మీరందరూ దీనిలో భాగస్వాములు అయ్యారు అంటే మన ధర్మం పట్ల మీకు అందరికీ అనురక్తి ఉంది. మన పిల్లలు ఈ వయసు నుంచే ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టుకున్నట్లయితే ఉత్తరోత్తర వారి భావి జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉంటుందని మీరందరూ విశ్వసించారు కాబట్టి మీ ద్వారా పిల్లలు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. అందుకని ముందుగా పిల్లలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మీకు సుందరి గారు చక్కగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అవగాహన పరిచారు మనకు. సో ప్రధానంగా దీంట్లో ఇప్పటి వరకు మీరు గ్రేడింగ్ పాలసీ వరకు కూడా వచ్చారు. మీరు ఈ గ్రేడింగ్ పాలసీ తర్వాత క్లాస్ రూమ్ గైడెన్స్ ఇవన్నీ కూడా చక్కగా విన్నారు మీరు. ఇప్పుడు మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్ని చెప్పాము మనకు, అలాగే ట్రైమిస్టర్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లలు క్లాస్కి అటెండ్ కావడం అనేది ఇందాక చెప్పారు వారు. క్లాస్ రెగ్యులరిటీ అనేటువంటిది చాలా అవసరం మనకు. సో అందరికీ అవసరాలు ఉంటాయి, మధ్యలో మనం ఆబ్సెంట్ అవుతుంటాం. కానీ ఒకవేళ వరుసగా, ఎందుకంటే వారానికి ఒక క్లాస్ మాత్రమే మనకు ఉండేటువంటిది. ఆ ఒక్క ఉన్నటువంటి 24 అవర్స్లో మీరు సెలెక్టెడ్ చేస్తున్నటువంటి ఒక స్లాట్ కేవలం 60 నిమిషాలు. ఒక వారానికి 60 నిమిషాల పాటు మన పిల్లల్ని మన ఈ ప్రోగ్రాంలో కానీ ఈ క్లాసులో కూర్చోబెట్టగలిగితే వాళ్ళ జీవితానికి సరైనటువంటి విజ్ఞానాన్ని పిల్లలు పొందుతారు. అందువల్ల వీలైనంత వరకు కూడా పిల్లల ఆబ్సెంటిజం అనేటువంటిది అవకాశం లేకుండా, అనివార్య కారణాలు అయితే అనారోగ్య కారణాలు అయితే ఆబ్సెంట్ కావచ్చు, నెక్స్ట్ మరలా ఇంటర్ మరలా నెక్స్ట్ క్లాస్కి మరలా కంటిన్యూటీ కాకుండా, ఎందుకంటే ఇది 6 సంవత్సరాల కోర్సుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు 6 సంవత్సరాల వయసులో పిల్లవాడు ఈ కోర్సులో జాయిన్ అయ్యాడు అనుకోండి, కంటిన్యూస్గా 6 సంవత్సరాలు పూర్తయ్యాడు, 12 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 12 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి పిల్లవాడు 8th క్లాస్లో 9th క్లాస్లో వచ్చేస్తుంటారు. ఆ సమయానికి పిల్లలకి ఒక ఈ కరికులం బాగా అవగాహన అయిన తర్వాత వాళ్ళన్నింటినీ కూడా
అంటే అది విజయాన్ని కానివ్వండి లేదా ఫెయిల్యూర్ని కానివ్వండి సమానంగా చూడేటువంటి దృక్పథం అనేటువంటిది పిల్లలకు అలవాటైపోతుంది. ఎందుకంటే మన హైయర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ పిల్లలకి ప్రెజర్ ఎక్కువ అవుతున్నారు. ఆ ప్రెజర్ని తట్టుకోవాలంటే ఈ ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు. అటువంటి బ్యాలెన్సింగ్ అనేటువంటిది చక్కగా ఇవ్వబడేటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది 100% ధృవజ్ఞానం అని ఖచ్చితంగా గర్వంగా చెప్పొచ్చు మనం. అటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములు అయి ఉన్నాం. ఇందాకే వారు చెప్పారు, గురువు గారి యొక్క ప్రవచనాలను ఆధారంగా చేసుకొని మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఏ స్థాయి మేరకు పిల్లలకు అందించగలిగితే చక్కగా వాళ్ళు అవగాహన చేసుకొని వారి భావి జీవితాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడానికి ఎంత మేరకు అవకాశం ఉంటుందో అదే విధంగానే 6 లెవెల్స్లో పిల్లలందరికీ కూడా సిలబస్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. వారు చెప్పారు ఇందాక భగవద్గీత సంబంధించిన శ్లోకాలు కూడా ఉన్నాయి. అంటే భగవద్గీత శ్లోకాలంగానే ఉన్నటువంటి 700 శ్లోకాలు పిల్లలకి ఏకరువు పెట్టడం లేదు ఇక్కడ. వారు విద్యా స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి స్థాయికి ఏది శ్లోకం తీసుకుంటే అది వాళ్ళ మనసుకు హత్తుకుంటుంది. తద్వారా వాళ్ళ విజ్ఞానాన్ని పొంది మరింత ముందుకు పురోగమించడానికి ఏది అవసరం ఉందో అటువంటి శ్లోకాలని ప్రత్యేకంగా ఎంపిక చేస్తున్నారు. అలాగే భారతీయ మహర్షుల గురించి చెప్పారు. మనకు కేవలం ఒక్క ఆధ్యాత్మిక విషయాలు ఒక్కటే తెలియజేయట్లేదు ఇక్కడ. సో మనకున్నటువంటి భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో స్వాతంత్రోద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మహామహనీయుల యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నాం దాంట్లో మనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే పాఠ్యాంశాల్లో ఉండేటువంటి అంశాలు వేరు, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటి అంశాలు వేరు. ఈ అంశాలు నేర్చుకోవడం ద్వారా పిల్లలకు ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది. మన ధర్మం ఇంత గొప్పదా, మన ధర్మాన్ని ఇంత ఆచరిస్తున్నట్లయితే, ఆ ధర్మాన్ని మనం అనుసరించినట్లయితే మన జీవితం ఇలా ఉండబోతుంది అనే విషయాన్ని పిల్లలకు అవగాహన ఏర్పడినప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు తప్పు చేసేటువంటి అవకాశం ఉండదు పిల్లలకి ఎవరికి కూడా. అటువంటి మాధ్యమం అనేటువంటిది ఈ ధృవజ్ఞానం. దాని పేరు కూడా అలాగే పెట్టారు గురువు గారు, ధృవజ్ఞానం. ధ్రువం అంటే స్థిరత్వంగా ఉండేటువంటిది. నేర్చుకుంటున్నాం మనం. నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తే ట్రైమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. మనమైతే మామూలు అకాడమిక్ ఎగ్జామినేషన్ అంటే మార్కుల కోసం రాస్తాం మనం. 600కి 600 వచ్చాయా, లేకపోతే మనం ర్యాంక్ తెచ్చుకున్నామని. అవి ఎంతవరకు అంటే తాత్కాలికంగా కొంతవరకు ఉపయోగపడచ్చు కాక, కానీ ఇది జీవిత పర్యంతం కూడా ఉపయోగపడే అంశాలు ఇవి. నిరంతరం మననం చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా పిల్లలకి తప్పటడుగు వేసేటువంటి అవకాశమే ఉండదు. అది విజయమైనా లేదా మన విజయం పొందలేకపోయినా సమభావంతో చూసేటువంటి అవకాశం దేని ద్వారా కలుగుతుందంటే పిల్లలు ఈ అంశాలని గ్రహించడం ద్వారా వాళ్ళు బేరేజ్ వేసుకోగలరు. మనం రామాయణం చెప్పే సందర్భంలో చాలా సందర్భాలు హనుమంతుల వారి గురించి ఉటంకిస్తారు మనకు. వారే ఒక ఉదాహరణ. ఇటువంటి అంశాలన్నీ ఎక్కడ చెప్పబడతాయంటే కేవలం ధృవజ్ఞానంలో మాత్రం మనకు చెప్పబడతాయి. అలాగే ట్రైమిస్టర్ టెస్టులు అని చెప్పాం. మనకు 3 ట్రైమిస్టర్లుగా డివైడ్ చేస్తున్నాం మనం. సో ఒక్కొక్క 10 వారాలు 10 వారాలు 10 వారాలు. ఒక 10 వారాలు పూర్తయిన తర్వాత ఆ 10 వారాల్లో పిల్లలు ఏమి గ్రహించారన్న విషయాన్ని కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ ట్రైమిస్టర్ టెస్ట్లు అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. కేవలం టెస్ట్ ఒకటే కాదు, అలాగే మనకు కహూట్ గేమ్స్ కొన్ని ఉంటాయి. ఈ కహూట్ గేమ్స్లో కూడా పిల్లలు వాళ్ళ 10 వీక్స్లో నేర్చుకున్న అంశాల పట్ల మాత్రమే ఉంటాయి ప్రశ్నలు మనకు. అలాగే ఎలక్యూషన్ అనేటువంటి ఒకటి ఉంది మనకు. అది అంటే ఈ 10 వీక్స్లో వాళ్ళు నేర్చుకున్న అంశాలలో వాళ్ళకి నచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకొని దాన్ని మళ్ళీ మనకు ఒక 3 నిమిషాల పాటు ఆ ఎలక్ట్యూషన్లో వాళ్ళు మాట్లాడతారు పిల్లలు. దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. సో నేను కూడా ఒక అంశం పట్ల చెప్పగలను, చెప్పడం ఒక్కటే కాదు, నేర్చుకున్న తర్వాత దాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ కూడా పెట్టుకుంటారు పిల్లలు. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ డచ్ స్కూల్లో బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అన్నదానికి ఒక అమ్మాయికి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఈ విషయాన్ని అంతా ఎక్కడ గ్రహించావమ్మా నువ్వు అంటే, నేను ధృవజ్ఞానంలో ఉన్నానంటే నేను ధృవజ్ఞానం ద్వారా ఈ అన్ని అంశాలు నేను తెలుసుకుంటున్నానని ఆ అమ్మాయి గర్వంగా చెప్తే, ఆ అమ్మాయి ద్వారా అనేక విషయాల్ని స్కూల్ యాజమాన్యం అంతా కూడా గ్రహించడం జరిగింది. అన్ని అమ్మాయి ఫ్రెంచ్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మొత్తం చెప్పడం జరిగింది. ఇటువంటి అవకాశాలన్నీ కూడా దీని ద్వారా మాత్రం సాధ్యమవుతున్నాయండి మనకు. అలాగే మనకు మనకు ఈవెంట్స్ అని కూడా చెప్పాము. మన కహూట్ గేమ్ కానివ్వండి, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ కానీ ఉన్నాయి. అంతేకాకుండా ఈ 10 వీక్స్లో కూడా కన్సర్న్ టీచర్స్ ఏం చేస్తారంటే మీతో 2 సార్లు ఇంటరాక్ట్ అవుతారు. సో మనం ఈ వీక్ పేరెంట్ ఓరియంటేషన్లో మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ధృవజ్ఞానంలో ఉన్నటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకున్నారు మీరు. అంత మాత్రమే కాకుండా మరలా మనం మొదటి వారం నుంచి 10వ వారం లోపల ఎప్పుడో మధ్యలో ఒక సెకండ్ వీక్ ఒకసారి, మళ్ళీ లాస్ట్ వీక్లో ఒకసారి ఆ కన్సర్న్ క్లాస్ టీచర్స్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఈ లోపల మీకేమన్నా తెలిసినట్టు మీరు షేర్ చేసుకో అంశాలు కానివ్వండి, లేదు మాకు ఇలా ఉంటే బాగుంది ఈ సూచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా వారు స్వీకరించడం జరుగుతుంది. ఇంటర్న్ మరలా వాటిని మనం ధృవజ్ఞానం చర్చించి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయాలో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక షెడ్యూల్ని ఖరారు చేస్తున్నాం మనం 2025-26 సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ని రూపొందించిన తర్వాత 99.9999% ఈ క్యాలెండర్లో ఎటువంటి మార్పు ఉండదు. ఒక్కసారి క్లాస్ టైమింగ్ క్లాస్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ క్లాస్ యథావిధిగా జరిగి తీరుతుంది. ఎక్కడ పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండదు. ఏదైనా మరీ అనివార్య కారణాలు ఉండి ఒకవేళ దాంట్లో ముఖ్యమైనటువంటి పండుగలు మ్యాక్సిమం లేకుండా డిజైన్ చేస్తారు అంతా కూడా. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించుకొని వచ్చినట్లయితే ఎక్కడ కూడా మనకు క్లాష్ రాకుండానే ఆ క్లాసెస్ అనేటువంటిది డిజైన్ చేయడం జరుగుతుంది. సో అటువంటి సందర్భం ఏదైనా పొరపాటున ఒకటి సంభవించినట్లయితే ఆ ఒక్కటి ఏదైనా ముందుగా మీకు ఇంటిమేషన్ ద్వారా మాత్రమే ఆ క్లాస్ని మీకు తిరిగి నెక్స్ట్ దాంట్లో మనం కలపడం జరుగుతున్నటువంటిది. అందుకే మనకు ఒక రివ్యూ వీక్ ఒకటి ఉంటుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రా ఒక స్పేర్ క్లాస్ పెట్టుకొని ఉంటాం. అంటే 10 వారాలు పూర్తయిన తర్వాత ఈ 11వ వారంలో ఒక రివ్యూ వీక్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ 10 వీక్స్లో ముఖ్యమైన పండుగలు వచ్చి పొరపాటున ఒక క్లాస్ని మనం పోస్ట్ పోన్ చేయవలసి వస్తే ఆ క్లాసుకు సంబంధించినటువంటి సిలబస్ని ఆ రివ్యూ వీక్లో వాళ్ళు కవర్ చేస్తారు. ఒకవేళ లేదు 10 వీక్స్ కంటిన్యూస్గా జరిగిపోయాయి అనుకోండి, ఆ రివ్యూ వీక్ కూడా జరుగుతుంది. ఆ రివ్యూ వీక్లో ఏం చేస్తారంటే మళ్ళా ఈ 10 వారాల పాటు ఏవైతే విషయాలు మనం పిల్లలతో చర్చించామో తిరిగి మళ్ళీ వారి ద్వారా ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఒకసారి మనం రీక్యాప్యులేషన్ చేసుకుంటాం. సో ఒకసారి సింహావలోకనం చేసుకుంటాం. ఎందుకంటే ఇది అయిన వెంటనే మళ్ళీ వాళ్ళకి టెస్ట్ ఉంటుంది, అలాగే కహూట్ గేమ్స్ ఉంటాయి, మనకి అది గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉన్నాయండి. గత సంవత్సరం నుంచి పిల్లల మధ్య ఒక అంశాన్ని ఇచ్చి వాళ్ళ చేత ఏం చేస్తున్నాం అంటే మనం గ్రూప్గా ఒక డిస్కషన్ చేస్తున్నాం. అంటే వారు ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి, ఏ విధంగా ఉన్న అంశాలను వాళ్ళు సమర్థిస్తున్నారు, ఇవన్నిటిని కూడా పిల్లలతో గ్రూప్ డిస్కషన్ చేయించడం వల్ల ఉత్తరోత్తర వాళ్ళు ఏమవుతుందంటే అది వాళ్ళు ఇంకేదైనా ఒక డిబేట్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది మనకి. సో ఈ మొత్తం ఈ టోటల్ క్యాలెండర్ అనేటువంటిది మీకు ఉన్నటువంటి వెబ్సైట్లో కూడా క్లియర్ కట్గా ఉంది మనకి. అది అన్నీ కూడా మనకు ట్రైమిస్టర్ 1 అంటే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటిది నవంబర్ 2తో ట్రైమిస్టర్ 1 కంప్లీట్ అయితే ఎక్కడ గ్యాప్ ఉండదండి. ట్రైమిస్టర్ 1 నుంచి ట్రైమిస్టర్ 2కి వాళ్ళ మధ్యలో ఏం ఉండవు. ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ క్లాస్ కమెన్స్ అయిపోతుంది. సో మనకేమో స్కూల్స్లో ఇచ్చినట్టుగా సమ్మర్ హాలిడేస్ లేకపోతే దసరా హాలిడేస్ అవన్నీ ఉండవు. మనకు ఒకటే హాలిడేస్ కంప్లీట్గా అకాడమిక్ ఇయర్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ట్రైమిస్టర్ 3 మే 3rd, ఆ మే 3rd కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అక్కడ వచ్చేటువంటి గ్యాపే తప్ప ఈ మధ్యలో ఎక్కడో ఒకటి మనం చూస్ చేసుకున్న క్లాసే సండే ఉండొచ్చు. సండే సెలవైనా కూడా మనం ఆ కన్వీనియంట్గా ఉందని సండే చూస్ చేసుకున్నాం. దాన్ని కూడా మనం సెలవు తీసుకోవాలని ప్రయత్నించాం అనుకోండి, ఏమవుతారు, నష్టపోయితే ఉన్న విషయాలు తెలుసుకోలేకపోతారు అంతే పిల్లలు. సో ఇంకొక ఏమిటంటే పిల్లలు విన్న తర్వాత మీరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సినటువంటి పని ఈ వారం క్లాస్లో ఏ అంశాలను మీరు డిస్కస్ చేశారు, మీ మామయ్య అత్తయ్య లేదా అక్కయ్య ఏ అంశాలు మీతో పంచుకున్నారు, వాళ్ళు ఏం విన్నారు అని మీరు విషయాన్ని వాళ్ళు అడిగినట్లయితే చక్కగా చెప్తారు పిల్లలు. చెప్పినప్పుడు వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. దీంట్లో మనం స్పెండ్ చేయటువంటిది ఒక 60 నిమిషాల పాటు వాళ్ళు మా క్లాస్లో ఉంటారు. దాని తర్వాత మీరు ఒక్క 10 నిమిషాల పాటు అది ఏదో ఒక సమయంలో మీరు అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నటువంటి సమయంలో కానివ్వండి, లేదా రాత్రి అందరూ కూర్చొని ఒక చక్కగా మాట్లాడుకున్నటువంటి సమయంలో కానివ్వండి, పిల్లల్ని మీరు చక్కగా అడిగినట్లయితే వారు తిరిగి ఇంటర్న్ రీప్రొడ్యూస్ చేయగలిగారు అనుకోండి, సో అదేమవుతుంది, కొంచెం బలపడుతుంది పిల్లలకి. సో అందుకని మీ ఇంటరాక్షన్ కేవలం యాజ్ ఎ టీచర్స్గా మేము పిల్లలతో ఇంటరాక్ట్ చేయడమే కాకుండా తల్లిదండ్రులుగా మీరు కూడా మన జనరల్గా స్కూల్స్లో అడుగుతాం, ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారు మీకు, నువ్వు రేపు ఏ హోంవర్క్ చేయాలి, మీ టీచర్ డైరీ రాయిచ్చారా, ఇవన్నీ చాలా చక్కగా మనం ఖచ్చితంగా అడుగుతాం మనం. అదేవిధంగా వారంలో ఒక్కసారి 5 నుంచి 10 నిమిషాల పాటు ధృవజ్ఞానం క్లాసులో మీరు ఏం విన్నారు, మీరు నేర్చుకున్న అంశాలు మాకు కూడా చెప్పండి. అవి మీకు తెలిసి ఉండొచ్చు, మేము నేర్చుకుంటామని కొంచెం ఆసక్తిగా అడిగారు అనుకోండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ విన్నటువంటి అంశం కొద్దిగా వాళ్ళ మనసుల్లో బాగా దృఢమైపోతుంది. అది సో ఆ ఒక్క పని కూడా మీరు చేయవలసి ఉంటుంది. అలాగే చెప్పాము మనం క్యాలెండర్ గురించి ఇందాకే చెప్పాము మనం. సో ఆగస్టు 8 అంటే ఒక యాక్చువల్గా మనకు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 క్లాసుల్లో ఏదో మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి ఒక క్లాసుని మీరు ముందుగానే మీరు చూస్ చేసుకొని ఉంటారు. ఆ క్లాస్ తగ్గట్టుగా మనం దీని ప్రకారంగా మనం జరిగిపోతుంది మనకు. అలాగే మన కంక్లూడింగ్ ఈవెంట్, గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మనకు రేపు ఆగస్టు 8న ప్రారంభమైనటువంటి ఈ అకాడమిక్ ఇయర్ తిరిగి మే 3, 2026 నాటికి ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. మరొకటి ఏంటంటే కంటిన్యూయేషన్. అంటే మీరు ఒక లెవెల్ 1లో చేరారనుకోండి, మీ పిల్లలు లెవెల్ 1లో చేరిన తర్వాత వీలైనంత వరకు తిరిగి మరలా మనం ఆ స్కిప్పింగ్ అనేటువంటిది లేకుండా ఒక 6 సంవత్సరాల పాటు చక్కగా డిజైన్ చేయబడినటువంటి కోర్స్. అందుకే మీరు సుందరి గారు మొదట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, 6 సంవత్సరాలు
వారి వారి స్థాయిని బట్టి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ వస్తాం. ఒకే రామాయణాన్ని 6 సంవత్సరాల పిల్లలు వింటారు. 6 సంవత్సరాల పిల్లలు ఒకే రామాయణాన్ని విన్నప్పుడు లెవెల్ 1లో ఒక స్థాయిలో అర్థం చేసుకుంటారు. లెవెల్ 2కి వచ్చేటప్పటికి అర్థం చేసుకున్నటువంటి స్థాయి పెరుగుతుంది. లెవెల్ 3, లెవెల్ 4కి వచ్చేటప్పటికి దాదాపుగా హోలిస్టిక్గా రామాయణం ఏందో అవగతం అవుతుంది వాళ్ళకి. ఈ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6కి వచ్చేటప్పటికి పిల్లలకి రామాయణం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా. మనం ప్రశ్న వేసామనుకోండి, సమాధానం వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. వచ్చిన ఇలా ఎందుకు జరిగిందని మరలా మీరు తిరిగి ప్రశ్న వేస్తే ఇందాక చెప్పారు ధర్మము ధర్మ సూక్ష్మం అనే అంశాలు ఉన్నాయి. రాముడు వాళ్ళని చెట్టుచాటు నుంచి కొట్టడం అనేటువంటి అధర్మం అని చెప్పేటువంటి విషయాలే మనకు బయట కనబడతాయి. దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని కూడా పిల్లలు చెప్పగలడు పిల్లలు. అలా ధర్మానికి ధర్మ సూక్ష్మానికి మధ్య ఉన్నటువంటి ఆ తేడాన్ని గమనించి పిల్లలు చక్కగా చెప్పగలిగారు అనుకోండి, మీరు పిల్లల్ని ఈ కార్యక్రమంలో చేర్చిన దానికి నిజంగా ఒక సార్థకత అనేటువంటి ఏర్పడుతుంది. అలా లెవెల్ 4, 5, 6కి వచ్చేటప్పటికి ఆ గ్రూప్ డిస్కషన్ ఇంక్లూడ్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం కూడా అదే. కేవలం ఒక గంట పాటు విషయాన్ని విని వదిలిపెట్టవేయకుండా అది వాళ్ళు ఎంతవరకు వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటున్నారు, ఎంతవరకు వాళ్ళు దాన్ని వాళ్ళ డైలీ లైఫ్లో ఇంప్లిమెంటేషన్కి ఏమాత్రం తీసుకువస్తున్నటువంటిది ప్రధాన ఉద్దేశం. ఇది కేవలం విని వదిలేసేటువంటి కోర్స్ అయితే మాత్రం కాదు. విన్న తర్వాత జీవన పర్యంతం కూడా ఆచరించేటువంటి విధంగా తయారు చేసేటువంటి విద్యార్థులను తయారు చేయడమే ధృవజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం. 6 సంవత్సరాల పాటు కోర్సు నేర్చుకున్నాం, అయిపోయింది, ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుందని కాకుండా మీరు నేర్చుకున్నటువంటి 6 సంవత్సరాలు రాబోయేటువంటి సంపూర్ణమైనటువంటి 60 సంవత్సరాల పాటు వాళ్ళు అనుసరించినట్లయితే వాళ్ళ ద్వారా తిరిగి మరలా మన ధర్మం మరింత పరిడవిల్లడానికి ఒక దోహదకారి అవుతుంది. దీంట్లో మరొకటి కూడా ఉందను మెటీరియల్ యాక్సెస్ అలాగే ఉంది. అంటే వీలైనంత వరకు కొంతమంది ఆసక్తి గల పిల్లలు ఏం చేస్తారంటే ఈ వారం ఏ క్లాసెస్ మనకు ఏ సిలబస్ ఉంది అని ముందుగా చూసేటువంటి పిల్లలు కూడా ఉంటారు. అలా చూసుకోవడం మంచిదే. చూసినప్పుడు ఏమవుతుంది మనకు, సో చక్కగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మేము చాలా మంది గమనిస్తూ ఉంటాం. మేము టక్కని పలానా టాపిక్ అనగానే ఆ టాపిక్లో ఉన్న అంశాలు ముందు వాళ్ళే చెప్పేస్తుంటారు. అంటే వాళ్ళు అర్థం అవుతుంది, ఓహో ఈ పిల్లవాడి క్లాస్కి వచ్చే ముందు ఈ రోజు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో టాపిక్స్ ఏమున్నాయో చూసుకొని వచ్చాడని చెప్పి, అది మంచిదే. సో ఒకవేళ చూడకపోయినా క్లాస్ అయిన తర్వాత అయినా సరే అంటే గ్లాన్స్ మనం చెప్తాం కాబట్టి ఆ మెటీరియల్ని చదివేటువంటి ప్రయత్నం చేయించండి. ఎందుకంటే వాళ్ళకి ఒక రెగ్యులర్ అకాడమిక్ షెడ్యూల్స్తో పాటు దీనికి కూడా కొంత సమయాన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ని కానీ కేటాయించగలిగితే సో వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు హోంవర్క్స్ అనేటువంటి ఇస్తారు. ఆ హోంవర్క్స్ని మరలా మీరు ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసుకోవడం. ఎందుకంటే వీక్లీ 1 క్లాసే కాబట్టి ఏదో టైంలో పిల్లలు హోంవర్క్స్ మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. మనకు అప్పుడప్పుడు కొన్ని యాన్యువల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. గత 2 సంవత్సరాల క్రితం ఏం చేసామంటే మనం మొట్టమొదటి ధృవజ్ఞానానికి సంబంధించి ఒక గ్లోబల్ రీట్రీట్ అనేటువంటిది జరిగింది 2023వ సంవత్సరంలో రాజమహేంద్రవరంలో. గురువుగారు 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణాన్ని ప్రవచించారు. ఆ సంపూర్ణ రామాయణ ప్రవచన కార్యక్రమంలో ఆల్ ఓవర్ గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ధృవజ్ఞానులు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రామాయణ నాటకాన్ని ప్రాక్టీస్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవ్వరు కూడా ఎక్కడ అందరూ ఒక స్టేజ్ దగ్గర అసెంబ్లీ అయి ప్రాక్టీస్ చేసినటువంటి సందర్భమే లేదు. ఇదే మాధ్యమం ద్వారా జూమ్ ద్వారా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరి క్యారెక్టర్ సంబంధించిన డైలాగ్స్ని అక్కడే వాళ్ళు నేర్చుకుంటూ అక్కడే వాళ్ళు యాక్షన్ చేసి చూపిస్తూ అలా ఒక 6 నెలల పాటు దాదాపుగా ప్రత్యేకమైన ఒక క్లాస్ ఒకటి రన్ అయింది. రన్ అయిన తర్వాత కరెక్ట్గా మనం నాటకం వేయడానికి ఒక 2 రోజులు, ఒక్క రోజు ముందు మాత్రం అందరం రాజమహేంద్రలో కలిసాం. ఓహో మనం ఇంతవరకు జూమ్లో చూసినటువంటి రావణాసురుడి పిల్లవాడా, రాముడి పిల్లవాడా, సీత ఈ అమ్మాయా అని అక్కడ చూసుకొని అక్కడ రేపు నాటకం ప్రదర్శిస్తారు అనగా అక్కడ మాత్రమే అందరూ కలిసి రిహార్సల్స్ చేశారు. చూడండి, దాదాపు కొన్ని నెలల పాటు ఇంట్లో కూర్చుని రిహార్సల్ చేసినటువంటి పిల్లలు ఒక్క దగ్గర ఒక్కసారి కలిసి చేసిన రిహార్సల్ తిరిగి మరలా డైరెక్ట్ ఒక్క రిహార్సలే చేసింది మరలా వాళ్ళు, అంతకంటే ఎక్కువ రిహార్సల్స్ కూడా చేయలేదు. పక్క రోజు మరలా వితిన్ 24 అవర్స్లో పిల్లలందరూ చక్కగా ఇక్కడ చూస్తున్నారు మీరు ఫోటో, మీరు అందరికి మేకప్లు వేయడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది అందరికి కూడా. వేసిన తర్వాత అసలు వాళ్ళలోకి ఆ క్యారెక్టర్స్ పరకాయ ప్రవేశం చేసేమో తెలియదు కానీ అద్భుతంగా ప్రదర్శన చేశారు పిల్లలందరూ కూడా. అంత పెద్ద రామాయణాన్ని కేవలం 2 గంటల్లో పిల్లలు దాదాపు దీంట్లో తెలుగు పాపం సార్ మాతృభాష తెలుగు అయినా కూడా తెలుగు రానటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా తెలుగులో డైలాగులు స్పష్టంగా చెప్పి ఒక 70 మందితో ఒక సంపూర్ణ రామాయణ నాటకాన్ని 2 గంటల సమయంలో అక్కడ మొత్తం చక్కగా ప్రదర్శించడం జరిగింది. అందరి గురువు గారు కూడా చాలా సంతోషపడ్డారు. సో అందరూ కలిసిందేమో జూమ్ మాధ్యమం ద్వారా కలిశారా, నాటకంకి వచ్చేటప్పటికి కేవలం ఒక్క రిహార్సల్స్తో మీరు నాటకం వేశారా అని గురువు గారు ఆశ్చర్యపోయారు. అంటే పిల్లల్లో అంత డెడికేషన్ ఉండింది.
పిల్లలు డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, అంత చక్కగా వాళ్ళ యొక్క ప్రదర్శన సో అద్భుతంగా ఉండింది ఆ కార్యక్రమం. అటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో కూడా మరొక కార్యక్రమం జరగడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే గతంలో మనకు ఈ గ్లోబల్ రీట్రీట్కి మిస్ అయి ఉన్నారో తిరిగి మరలా వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా మనం ఆ, దీనికి ఈ కార్యక్రమానికి సంబంధించిన యొక్క ఆ ఫలాన్ని మనం అనుభవించవచ్చండి. ఇది చూడండి, ఇదంతా కూడా ధృవజ్ఞాన స్టాఫ్ అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ రోజు కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళు కాబట్టి అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నారు ఇక్కడ. సో ఋషిపీఠానికి సంబంధించిన అనేక యాక్టివిటీస్ జరుగుతుంటాయి. సో గురువు గారి యొక్క ప్రవచనాలు ఇవన్నీ కూడా మనకు మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు వాటిలో మనం పాల్గొనడం, అది వినడం. సో అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి ప్రతి అంశం కూడా గురువు గారి యొక్క ప్రవచనాలను తీసుకున్న అంశాలే. ఇది మేము చెప్పిన మరలా గురువు గారు డైరెక్ట్ గా చెప్పిన కొన్ని అంశాలు ఉంటాయి. అటువంటి పిల్లలు మనం ఈ ప్రవచనాలు వినడం ద్వారా కూడా అవి జ్ఞప్తికి వస్తాయి పిల్లలకి. ఎందుకంటే మేము చెప్పేది కొత్తగా మా సొంతంగా చెప్పేదే ఉండదు. గురువు గారు ఏ విషయాన్ని అయితే చెప్పారో అదే విషయాన్ని తిరిగి పిల్లల స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి చేరవేస్తున్నాం తప్ప మాకంటూ సొంతంగా మేము మెటీరియల్ రాసుకొని ఇవ్వడం అంటూ కూడా ఏమీ ఉండదు. అందుకే ముందుగానే మీకు సుందరి గారు చెప్పారు ఫస్ట్ లోనే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిలబస్ కూడా చూస్ చేస్తున్నటువంటి ప్రతి అంశం కూడా గురువు గారి యొక్క ప్రవచనాల నుంచి మాత్రమే తీసుకొని పడినటువంటిది. దీంట్లో ఎక్కడ కూడా ధర్మ విరుద్ధంగా కానీ వేదానికి సంబంధం లేనటువంటి కానీ ఏ అంశం కూడా ధృవజ్ఞానంలో పిల్లలకి చెప్పబడదు. అటువంటి సిలబస్ మాత్రమే ఇక్కడ చక్కగా మనకు డిజైన్ చేయడం జరిగినటువంటిది. అలాగే మనకు మరొక ఇంకో అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కొంత సహజంగా మీరు ఆ, పిల్లలు క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు మీరు కూడా వింటూ ఉంటారు, మేము చెప్పేది వింటూ ఉంటారు, పిల్లలతో మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు. మీలో ఎవరైనా తల్లిదండ్రులకి మేము కూడా ధృవజ్ఞానంలో వాలంటీర్స్గా చేయాలనేటువంటి ఆసక్తి కానీ మీరు ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఒక వాలంటీర్ ఫామ్ ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో మీరు కానీ ఎన్రోల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉన్నటువంటి అవకాశాలను బేస్ చేసుకొని మిమ్మల్ని కూడా ధృవజ్ఞానంలోకి వాలంటీర్స్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికి కూడా చాలా మంది పేరెంట్స్ అంటే గతంలో ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వాలంటీర్స్గా ధృవజ్ఞానం ఉన్నారు. దాదాపుగా ఈ సంవత్సరం ధృవజ్ఞానంలో 150 వరకు మంది కూడా వాలంటీర్స్ స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు కూడా ఒక అవకాశాన్ని ధృవజ్ఞానం కల్పిస్తుంది. సో ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి అందరినీ కూడా. అలాగే మరొకటి, మనకు పిల్లలు వీలైనంత వరకు కూడా ఆబ్సెంట్ అనేటువంటిది లేకుండా చూసుకుందాం. అనివార్య కారణాల వల్ల ఏదన్నా ఒకవేళ పిల్లవాడు ఆబ్సెంట్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తే మనకందరికి కూడా టెలిగ్రామ్ గ్రూప్స్ అనేటువంటి క్రియేట్ చేయబడతాయి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏ క్లాసుకు సంబంధించినటువంటి పిల్లలు ఆ క్లాస్ లో ఉంటారు కాబట్టి ఒకవేళ ఇన్ కేసు మన క్లాస్కి అటెండ్ కాలేకపోతున్నామంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక మెసేజ్ మీరు పోస్ట్ చేసినా కూడా సో ఈరోజు పిల్లవాడు ఏ కారణంతో రాలేదనే విషయం మాకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి తప్పనిసరిగా మీరందరూ కూడా ముందుగానే మనం మీ పిల్లలకి ఇంటిమేట్ చేస్తాం. ఒకరోజు పక్క రోజు లాస్ట్ ఒక 5 నిమిషాల పాటు మీరు వచ్చి కలవండి అన్నప్పుడు అక్కడ అలా ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ మాధ్యమం ద్వారా మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. మీ సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు అందరినీ కూడా సంప్రదించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ధృవజ్ఞానాల్లో అందించేటువంటి ఈ మెటీరియల్స్ కానివ్వండి, ఇతరత్ర వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన కాపీ రైట్స్ మాత్రమే. దీన్ని మరలా మనం అంటే మీరు చేస్తారని కదా, ఎవరు కూడా ధృవజ్ఞానంలో ఒక్కసారి మీరు చేరారు అంటే ధర్మ విరుద్ధమైనటువంటి ఏ ఒక్కరు కూడా చేరేటువంటిది 100కు 100% దృఢ విశ్వాసం అందరికి కూడా. కాబట్టి మన ద్వారా కొంచెం కొన్ని కొన్ని జరిగే అవకాశాలు లేకుండా మనం వీలైనంత వరకు కూడా ఇది ఇందాక చెప్పాం, మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మనమే పరిరక్షించుకోవాలి. ధృవజ్ఞానానికి సంబంధించినటువంటి అది మెటీరియల్ కానివ్వండి, రికార్డింగ్స్ కానివ్వండి, ప్రొసీడింగ్స్ వెబ్సైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మనకు ఎవరికి ధృవజ్ఞానం ఉన్నారో వారికి మాత్రమే సంబంధించినటువంటి. దీన్ని మళ్ళీ వేరే దగ్గర రీప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, వేరే విధంగా యూజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఒకవేళ ఎక్కడ మనం గమనిస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దీన్ని కొంచెం ప్రత్యేకంగా ఒక దృష్టిలో పెట్టుకోండి. రెండవది స్టూడెంట్ ఆబ్సెంటేజ్ గురించి మనం ఇందాక చెప్పాము మనం. సో ఇవి ఇంకొకటి కూడా చెప్పాము మనం, అంటే పిల్లల్ని వీలైనంత వరకు కూడా సో వాళ్ళలో ఆసక్తి కలిగించే విధంగానే మనం ఇందాక చెప్పాము డిస్కస్ చేయండి. ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగోండి టేబుల్ డిస్కషన్ లాగా జస్ట్ ఒక ఫోటో పెట్టాము మనకు. ఏదో మీరు భోజనం చేసేటటువంటి సమయంలో కానివ్వండి, ఇతరత్రా సమయంలో కానివ్వండి, ఒక్కసారి మీరు ఈ జరిగిన అంశాల గురించి మీరు వాళ్ళతో చర్చించినట్లయితే కొంచెం వాళ్ళు విన్నదానికి నేర్చుకున్న దానికి అది ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ అనేటువంటి వాళ్ళ స్థిరత్వం కలగడానికి మంచి మార్గం ఏర్పరిచే వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి మనం ఒకటే దీంట్లో ఉన్నటువంటి ధర్మము, ధర్మ జీవితము,
ఈ రెండే ప్రధాన ఉద్దేశం. అది తెలియాలంటే అసలు పిల్లలకు ధర్మం అంటే ఏమిటి తెలియాలి, ధార్మిక జీవన విధానం అంటే ఏమిటి తెలియాలి. ఈ రెండు చక్కగా తెలిసినప్పుడు పిల్లలు భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండడానికి ధృవజ్ఞానం సహకరించినంతగా మరేదీ సహకరించడని నా ప్రగాఢ విశ్వాసం. నాదొక్కడిదే కాదు, అందరి యొక్క విశ్వాసం కూడా అదే. కాబట్టి మాకందరికి కూడా మీతో ఈ కొన్ని అంశాలు ముచ్చరించడానికి అవకాశం కల్పించిన మీకు అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ సుందరి గారికి అప్పగిస్తున్నాం. శివాయ గురవేరు. చాలా ధన్యవాదాలండి.